ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుండి కారులో ర్యాలీగా బయలుదేరారు. దేశంలో ప్రధాని మోదీ నేతృత్వంలో మూడవసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందని, రానున్న రోజుల్లో నిరుపేదలకు ఇంకా మంచి జరుగుతుందన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏర్పాటైనటువంటి మూడో ప్రభుత్వంలో పార్లమెంట్ సభ్యులకు అవకాశం లభించినందుకు మా మెదక్ ఓటర్ మహాశయులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మినిమం గవర్నమెంట్ అండ్ మ్యాక్సిమం గవర్నెన్స్ విత్ పబ్లిక్ అనేటువంటి రీతి లోపల నరేంద్ర మోడీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ ప్రజలందరి సమస్యల్ని పరిష్కరించడమే లక్ష్యంగా ఏర్పాటైనటువంటి ఈ మూడో ప్రభుత్వం పేద ప్రజల ఆకాంక్షల కోసమే పనిచేస్తుంది. అనేక రకమైనటువంటి చారిత్రాత్మక బిల్లులకి 18వ పార్లమెంట్ వేదిక కాబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నన్ను మెదక్ పార్లమెంట్ సభ్యునిగా గెలిపించి పంపించిన మా మెదక్ పార్లమెంట్ ఓటర్ నియోజకవర్గ మహాశయులందరూ కూడా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మా మెదక్ గడ్డ రుణం తీర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా